దోసకాయతోటి పచ్చడి చేస్తే ఇంత టేస్ట్‌గా ఉంటుందా అన్నట్టు ఉంటుంది. ఇది పచ్చడి కాదండి, అమృతం. అంత టేస్ట్‌గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఒక్క ముద్ద తిన్నామంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. దోసకాయ పచ్చడికి దోసకాయ కావాలి కదా! ఈరోజు నేను తీసుకున్న దోసకాయ కన్నడలో మంగళూరు సౌతేకాయ అంటారు. సౌతేకాయ అంటే దోసకాయ అనమాట. ఇవి మంగళూరు సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంగళూరు సౌతేకాయ అంటే మంగళూరు దోసకాయ అని పేరు పెట్టుకుంటాం. ఓకేనా. దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు దోసకాయ ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు ఒక 8 నుండి 10 తీసుకోవాలండి. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. టమాటాలు 3, పొట్టు తీసిన తెల్లుల్లి ఒక 2, తెల్లుల్లి పొట్టు తీసుకుంటే బాగుంటుందండి. అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు. దోసకాయ పచ్చడిలో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నామంటే టేస్ట్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయి. ఓకేనా. కొత్తిమీర లేనిదే ఏ వంట కూడా కంప్లీట్ కాదు కదా. కొత్తిమీర మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మన కిడ్నీకి చాలా మంచిదండి. కొత్తిమీర బాగా ఒక కట్ట మరగబెట్టి 1 లీటర్ నీరేసి తాగినామంటే కిడ్నీలోని ఏ స్టోన్ ఉన్నా కూడా ఈజీగా రాలిపోతుంది. మన కిడ్నీకి చాలా మంచిది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, కొత్తిమీర ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. దోసకాయల తొక్కలన్నీ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ నేను ఇక్కడ పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. మీరేమైనా చిన్న దోసకాయ తీసుకున్నారంటే పచ్చిమిర్చి క్వాంటిటీ తక్కువ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే కారం అయిపోతే తినలేరు పాపము. ఓకేనా. చిన్నపిల్లలు ఉన్నట్టుంటే పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ చేసుకోండి. పెద్దవాళ్ళంటే మనం స్పైసీ ఉన్నా తినేస్తాం. ఓకేనా. ఇలా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే దోసకాయ గింజలు కూడా వాడచ్చు. కాకపోతే నాకు ఇష్టం లేదు కాబట్టి స్కిప్ చేశాను. మీరు కావాలంటే వాడచ్చు. ఓకేనా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి బాగా కడిగి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, ఎక్కువ వేసే అవసరం లేదు. ఇందులో తెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు మనకి ఉండ వేసాం కదా, టప్ టప్ అని పేలుతుంది. జాగ్రత్త అండి, ముఖం మీద కొంచెం నూనె అన్ని పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనకి అమృతం తిన్నట్టు ఉంటుంది. ఓకేనా. నువ్వులు కూడా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, టమాటా ముక్కలు వేసి టమాటా వేగం మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసినామంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. టమాటా పచ్చిదనం ఉంటే మనం తినే పచ్చడి అంత టేస్ట్ ఉండదు. కొంచెం మగ్గిపోయింది అనుకోండి చాలా బాగుంటుంది. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఎందుకంటారా, పులుపు, స్పైసీ, కారం అన్నీ ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టమాటో మగ్గినప్పుడు ఇలా మూత పెట్టేసినామంటే వేగం మగ్గిపోతుంది. మనం ఈ పచ్చడి ఒక వారం రోజులు పెట్టుకోవాలంటే ఇలా కొంచెం అన్నీ కూడా బాగా మగ్గబెట్టాలండి. కొంచెం పచ్చిదనం ఉన్నా కూడా భూషణ వచ్చేస్తుంది. సో ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే మనం వారం రోజులు 10 రోజులు పెట్టుకున్నా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న మంగళూరు దోసకాయ ముక్కలు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ కూడా ఒకసారి బాగా కలపాలి. ఇక్కడ పాత్ర చిన్నది, ముక్కలు ఎక్కువ అయిపోయింది కాబట్టి కలపడానికి కాదు. సో ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసినాను. మూత పెడితే అన్నీ కూడా మగ్గి కొంచెం తక్కువ క్వాంటిటీ అయింది కదా. ఇప్పుడు మనం బాగా కలుపుకోవచ్చు. కలిపిన తర్వాత కొత్తిమీర పైన వేసుకుని మూత పెట్టి మరో 1 నిమిషం ఉడకబెట్టినామంటే అన్నీ కూడా పచ్చిదనం లేకుండా ఫ్రై అయ్యిందంటే మనం వారం 10 రోజులు పెట్టుకున్నా కూడా స్మెల్ కాకుండా ఉంటుంది. సో దానికోసమే అన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఈ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఏం ఫ్రై చేసామో అన్నీ వేసుకుని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడి ఎప్పుడు కూడా నైస్గా చట్నీ లాగా గ్రైండ్ చేయొద్దు. కొంచెం ఇలాగా అక్కడక్కడ ముక్కలాగా దొరికితే మనం తినేటప్పుడు దొరుకుతుంది. టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా నైస్గా మాత్రం రుబ్బొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత పచ్చడి అయిన తర్వాత హింగు కూడా కొంచెం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు ఒక రెబ్బ, ఎండుమిరపకాయలు ఒక 3 నుండి 4 వేసుకుంటే కలర్తో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దోసకాయ పచ్చడి వేసుకోవాలి. వేసుకుని ఫ్లేమ్ని లోకి చేసుకుని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీర వేసేస్తే చూడడానికి బాగుంటుంది, తిన్నా మన ఆరోగ్యానికి మంచిదండి. ఈ దోసకాయ పచ్చడి చపాతి, ఇడ్లీ, దోశ దేంతో తిన్నా బాగుంటుంది. వేడి అన్నంతో కలుపుకొని తిన్నా సూపర్ అనమాట. అలాగే మజ్జిగ అన్నం కానీ, రసం అన్నం, పప్పుచారు అన్నం దేంతో నంచుకొని తిన్నా బాగుంటుంది. మీరు ఒక వారం నుండి 10 రోజులు ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి ముద్ద అమ్మ చేతి గోరు ముద్ద తింటాం కదా, ఎంత కమ్మగా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది తినడానికి. సో మీకు ఈ దోసకాయ పచ్చడి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.